MN News. చెరియాల మండలంలోని ఆకునూరి అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమ్ము రవి, అంగన్వాడీ టీచర్ తాటికొండ ఉమా M1 టీవీతో మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఇంటి వంట ఆహార పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల ప్రీ ప్రైమరీ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఆడబిడ్డను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం అని తెలిపారు. బాలమేళ నిర్వహించి చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలింతలకు, చిన్నారులకు ఉగ్గు తినిపించారు. అంగన్వాడీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ పావని, MPPS ఉపాధ్యాయులు దాసరి సమ్మయ్య, సరోజిని, దేవయ్య, పాఠశాల చైర్మన్ తోళ్ల రాజేశ్వరి, రిలయన్స్ అండ్ క్రై ఆర్గనైజేషన్ సత్యలక్ష్మి, వార్డు సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఊరు మన అంగన్వాడీ అనూరి, మన ఊరు మన ఊరు అనూరి. చూడండి చూడండి అందరూ పిల్లలు अरे तू भी जा खड़े जा, तू उसमें जा खड़े जा रे. వెరీ గుడ్ రా. క్లాస్ కొట్టుండి మంచిగా చెప్పింది ప్రణీత. ఇప్పుడు షేప్స్ చెప్పండి. పిల్లలు ICDS పిల్లలు, ఆకునూరి పిల్లలు, పిల్లలు పిల్లలు ఇది ఏంటిది చెప్పండి. మంచి అలవాట్లు. ఇక్కడ ఏం చేస్తున్నారు? 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 వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప కథ ఇది కదా. అక్కడ ఏముంది చూడండి మీ ముందట. ఇగో 1 2 3 ఉన్నాయి కదా. 1 2 3లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జనార్దన్ పెడతాడు. దాని జనార్దన్ కొంచెం ముందు పెట్టు. రెండు చుక్కలు, 2 కార్డు 2. చెప్పు మంచి కూర్చో. లెక్క పెట్టు. చుక్క లెక్క పెట్టు.
ఆక్నూర్ గ్రామము, అంగన్వాడీ ఫస్ట్ సెంటర్. మా సెంటర్లో 24 మెంబర్స్ ఫ్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు సరి అయిన పోషణ విద్య సమగ్రవంతంగా అందజేస్తున్నాను. ఈ పిల్లలకు ప్రైవేటుకు ధీటుగా అక్షరాలు, అంకెలు, సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానము, ఆల్ఫాబెట్స్, అంకెలు, ఆట పాటలతోటి విద్యలు, ఆటలు, పాటలు, కథలు అన్నీ సమర్థవంతంగా నేర్పిస్తూ పిల్లలు ఒకరిని చెప్పమంటే నలుగురు నేను చెప్తాను ముందుకొచ్చేలా వారిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పిల్లలను ఇలా చూస్తుంటే నాకు తల్లులు 15 మంది వరకు ఉన్నారు. టీహెచ్ఆర్ పిల్లలు 32 మంది వరకు ఉన్నారు, ఇంటికి తీసుకుపోయే తల్లులు. ఈ సెంటరు మొత్తం రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు దత్తత తీసుకొని ఈ పిల్లలకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. నాకు చాలా హ్యాపీ ఉంది. ముందు ఇంకా ఈ సెంటర్ను డెవలప్ చేయాలని నాకు ఉత్సాహంగా ఉంది. ఈ పిల్లల కోసం న్యూట్రీ గార్డెన్ కూడా పెట్టాను. కూరగాయలు అక్కడ కాసిన తాజా ఆకుకూరలతోనే వీళ్ళకి వంట చేస్తున్నాను. ఈ సెంటర్కు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తాను. ఈ సెంటర్లో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కూడా పిల్లలకు చాలా గ్రాండ్గా జరిగింది. గ్రాడ్యుయేషన్ డే ఆటలు, పాటలు, వీళ్ళకు చెప్పే పాటలు, కథలు చార్ట్స్ రూపంలో వాళ్ళకు ప్రత్యక్షంగా చూపిస్తూ వాళ్ళు మంచిగా నేర్చుకునేలా చెప్తున్నాను. వారు కూడా గ్రాడ్యుయేషన్ డేలో చాలా బాగా చెప్పగలిగారు. వారికి గ్రాడ్యుయేషన్ డే డ్రెస్సులు కుట్టించాను. తర్వాత వాళ్ళకు క్యాప్స్, వాళ్ళకు స్కూల్ డే అవన్నీ చేసి పిల్లలను అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బాలమేళా ప్రోగ్రాం చేశాము, గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం చేశాము. ఈ ప్రోగ్రాంలో అందరూ పేరెంట్స్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు, పాలకవర్గం కూడా చాలా సంతోషపడ్డారు. ప్రైవేటుకు ధీటుగా ఉంది అంగన్వాడీ అని పొగిడారు. ఇంకా డెవలప్ చేయాలన్నదే నా పట్టుదల.